గుడ్ మార్నింగ్. మార్నింగ్ అంతా నైట్ అంతా కార్లోనే పడుకున్నా. బెడ్షీట్ ఒకటి ఇచ్చారు హోటల్ వాళ్ళు కార్లోనే. మొన్న హోటల్ ఇచ్చారు, ఈరోజు ఇవ్వలే. చూడండి మార్నింగే రోడ్డు మీద ఎంత ఫాగ్ పడుతుందో చూడండి. మార్నింగ్ 7:30 అవుతుంది టైం, ఇంకా మంచి పడుతుంది. అలాగా అక్కడే ఇంకొక మా ఫ్రెండే గాజువాక ఆయన కలిశారు. ఆయన నేను కలిసి అక్కడ ముందు యాక్చువల్ ఒక టీ తాగాం, నచ్చలే, బాగాలేదు. ఆయన అన్నారు ముందు ఇంకా బాగుంటుంది అంటే అక్కడి నుంచి అలా వెళ్ళాం టీ తాగడానికి. సిమ్లీగూడ నుంచి ఏ ఊరు అది ఏదో నూరు కూడా తిరగట్లే, ఆ ఊరు వెళ్ళాం. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు. చూడండి టైం 8 అవుతుంది, కానీ చూడండి వ్యూ ఎంత బాగుందో. వనజంగి వెళ్ళే రూట్ ఇలా ఉంటుంది కొండ ఎక్కినప్పుడు, సేమ్ అలాగే అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి టీ తాగేసాం, బాగుంది. అక్కడి నుంచి డైరెక్ట్ క్లయింట్ రూమ్కి వచ్చాం. అంటే వాళ్ళు వికెట్ చేసేస్తున్నారు, అక్కడ బాబు ఫ్రెష్ అవుతానని చెప్పి తాళం తీసుకొని వాళ్ళ రూమ్లోనే ఫ్రెష్ అయ్యాను. చూడండి సూట్ రూమ్ అది, 2 బెడ్లు ఉన్నాయి. ఇక్కడ చిన్న బెడ్ వేయచ్చు కదా, హాయిగా పడుకుందాను. ఏం చేస్తాం, తప్పదు. 3 రోజుల నుంచి అదే డ్రెస్. హోటల్ అయితే బాగుంది. 5 స్టార్ కాదు కానీ ఒక 2 స్టార్ అనుకుంటా. ఏం పర్లేదు. అక్కడ బెడ్ సోఫాలు ఉన్నాయి కదా, అక్కడ పడుకోమన్నారు హోటల్లో. కానీ లైట్లు నాకు నిద్ర పట్టక ఈరోజు కూడా సేమ్ నేను వచ్చాం కదా అదే ప్లేస్కి వచ్చాం. లోన్కి వెళ్ళారు మన యాజ్ యూజువల్ కార్లో ఉన్నాం. నేను ఏటో తక్కువ చూశాను సినిమా, పర్లే అలా వెళ్ళిపోయింది. కానీ నాకు అర్థం కాలే, ఏదోలాగా ఉందో. మొన్న అయితే వికటకవి చూశాను, అదైతే బాగుంది అబ్బా సినిమా. అలాగా చూసే కొద్దీ చూడాలనిపించింది. ఈరోజు అయితే అమరం ఉంది, అది చూసేస్తా. ఖాళీగా ఉన్నప్పుడే సినిమాలన్నీ చూసేయాలి, ప్రత్యేకించి మన సినిమాలు థియేటర్కి వెళ్ళడం అవ్వదు. ఇగో ఈ స్పీకర్ అంటే కార్లో అది డెక్ పేస్తుంటే బ్యాటరీ డౌన్ అవుతుందండి. ఈ స్పీకర్ కొనుక్కున్నాం, బాగా వస్తుంది. అయిపోమ్మ పుణ్యమా అంటూ ఓటీటీ లేకుండా సినిమాలు చూసేస్తానా.